నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు అధ్యక్షుడు బొర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవార్డ్ సెరమనీ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మిత్రులు మరియు మ్యారేజ్ బ్యూరో మహిళలు, లీడర్లు, ఆర్గనైజేషన్ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మే 27 తారీఖు జరిగే ఫంక్షన్లో మ్యారేజ్ బ్యూరో మిత్రులను ఉత్సాహపరచడానికి 5 పెళ్లిళ్లు చేసిన వారికి ఒక అవార్డ్, 10 పెళ్లిళ్లు చేసిన వారికి ఒక అవార్డ్, 15 పెళ్లిళ్లు చేసిన వారికి ఒక అవార్డ్ నిర్ణయించడం జరిగినది. 4 గంటలకు లేచి 6 గంటల వరకు ఇంట్లో మరి పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ వంట వార్పు చేసి వెళ్ళి వాళ్ళ ఒక సమయం నిర్ణయించిన సమయంలో అన్న జర ఓనా ఎందుకట్లా చేస్తున్నా, పూర్వకాలంలో యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డం వస్తారు, ఇప్పుడేమన్నా మీరేందమ్మా, దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండాలి, సభను ముందుకు తీసుకెళ్ళాలి, దయచేసి సహకరించాలి. మన బాధ చెప్తున్నా నేను సార్కి ఒక పాట అన్నామని చెప్పి మరి పాట వాడినాకనే మేము సార్ అవార్డులో పరుచుకున్నాము. మొన్న ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మా బాధలు చెప్పుకున్నాం, సార్ మా బాధల మీద ఒక పాట వెళ్ళండి, ఎందుకంటే సమాజం అంతా కూడా గుర్తిస్తారు మమ్మల్ని. సో అందుకే నేను చెప్తున్నాను, అంటే సబ్జెక్ట్ చెప్తే సారు పాట అలగలుగుతారని చెప్పేసి చెప్తున్నాను. అంటే క్యాబ్లో వెళ్ళడము, ఎందుకంటే దూర ప్రాంతంలో ఆటోలు రావు, క్యాబ్లో వెళ్ళాలి. క్యాబ్లో వెళ్తే వెళ్ళడానికి 1000-1500, రావడానికి 1000-1500, ఒక్క సంబంధం చూపిస్తాను. అమ్మ దేవిక అవకాశం ఉంటుంది కాబట్టి రియల్గా నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. మీ వర్క్ కానీ, మీ హార్డ్ వర్క్ కానీ, మీకున్న నైపుణ్యాలకు కానీ ఖచ్చితంగా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అందులో భాగంగా ఇక్కడ నంది అవార్డు ఎంత ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇది. ఇప్పుడు మామూలుగా ఒక మ్యారేజ్ బ్యూరో గౌడ్స్కు సంబంధించిన ఒక యూనిట్ ఉందనుకో, డీల్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటారా, అది సారూప్యత కలిగిన లక్షణాలతోటి ఉంటే ఒక సింపుల్ టీమ్ ఉంటుంది. కానీ ఇంతమంది అన్ని చేసే దాంట్లో కూడా మంచి డిసిప్లిన్ ఉన్న వ్యక్తిగా, ఇంత ఇన్నోవేటివ్గా ఒక్కొక్కరికి వాళ్ళు రికగ్నైజ్ చేసి అవార్డులు ఇవ్వడము, షాల్స్, 2 కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడే విషయం ఉంటుంది. ఇంట్లోనేమో మెడికల్ అటెండ్ కావాల్సి ఉంటుంది, ఆడికి పోకపోతే రమ్మన్నారు నువ్వు రాకుండా ఉంటావా అంటాడు. కానీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది, ఇంకేదో ఎమర్జెన్సీ, నీది నువ్వు ఏమైనా చేసుకోవాలి, టైంకి వస్తావా రావా, నువ్వు అనుకున్న టైంకు రావాలి కదా, అటెంట్ రావు, ఇవన్నీ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు డీల్ చేసే విధానం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం. ఒక రకంగా మీరు చేసేది ప్రొఫెషనల్ గా మీకు అనుభవం మిత్రులు కాదు, కానీ మీ వెనకాల మీ కమిట్మెంట్, మీ శ్రమ, మీ అంకిత భావం, మీ సేవాభావం చాలా ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఓయమ్మలాలో ఓయమ్మలాలో ఓయమ్మలాలమ్మలాలో ఓయమ్మలాలమ్మలాలో పేద బతుకు వీడ్చుకుంటూ ఓయమ్మలాలో పెద్ద పిల్ల పెళ్లికొచ్చే ఓయమ్మలాలో పెళ్లి మాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వయసులో పెద్ద అయినా ఏషాల ఈశ్వర్ రెడ్డి గారు, మరి నేను ఇక్కడ నాకంటే పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు, కానీ సొంత పెట్రోల్ అన్ని సొంతే. నాకు అన్నం కావాలన్నా కూడా తీసుకొచ్చి అన్ననే పెడతాను. మళ్ళీ అరే నేను తింటానా, నేను కడతా అంటే కూడా కట్టనియ్యాడు బిల్లు, లేదన్నా సరే ఈ రూపకంగా కాకుంటే ఇంకేదైనా రూపకంగా ఏమైనా చేద్దామనంటే రుణం ముచ్చుకోని అంటాడు. నేను బాకీ చాలా ఉన్నా సార్, ఎందుకంటే ఒకసారి నాకు తినిపిస్తే, ఒకసారి 2 సార్లు తినిపిస్తే, ఒకసారి ఇక్కడ చూడనా ఈశ్వరనా అన్న ఇక్కడ చూడే. ఈ అవార్డు హరీష్ కుమార్ గారు, వారు ఆర్యకటక సామాజిక వర్గానికి మన కాచిగూడలో ఉంటారు. మరి హరీష్ అన్న కూడా రాత్రి బాగా నిన్న కూడా హార్డ్ వర్క్ చేసేయండి, కనిపించాలి. ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ కొట్టదు ఇక్కడ ఇక్కడ
వచ్చేసి ఉత్తమ సేవారత్న అవార్డు. వారు 4 పెళ్లి చేసినందుకు కానీ ఈ అవార్డుకి ఎంపికయ్యారు. మరి అజయ్ గౌడ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు సపట్లు ఇప్పుడు కొట్టు ఇక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు నా కళ నేను ఇలా సార్ రూపంలో తీసుకోగలిగానా అని నాకు చాలా హ్యాపీగా ఉండింది. అందరికీ థ్యాంక్ యూ సార్, మీకు థ్యాంక్ యూ. విద్యాభ్యాసం నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉంటూ ఇప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉంటూ ఒక పార్టీని నమ్ముకొని ఒక సిద్ధాంతాలను నమ్ముకొని ముందుకెళ్తున్నారు. అవార్డు శాంతి పురస్కారం చాలా సంతోషం అన్న. అప్పుడు గాంధీకి మా సంస్థలో కూడా ఎవరికి సీనన్న కుటుంబము నా కుటుంబము. స్వరూప గారు ఎల్లమ్మ పండుగ చేస్తారు. ఎల్లమ్మ పండుగ చేస్తే తన తల్లిగారిని పిలుచుకున్నట్టుగా మీరందరు రావాలన్నా, సీనన్నకి చెప్పినట్టు కాదు, మీరందరు రావాలని. ఆమె ఎంత దయగల హృదయం అంటే ఏదైనా కార్యక్రమం చేస్తే నాకు చెప్పన్నా, ఏ కార్యక్రమం చేసినా నాకు చెప్పు, ఇక్కడ సరుకు ఉంది మీ చెల్లెలు అని అంటది. మేడం మీ యొక్క దయగల హృదయానికి నా తల్లిగారికి నేను చేయాలి నా బాధ్యత అని. ఎందుకంటే ముఖ్యంగా మేడము మన సంస్థ కార్యక్రమాలకు చూసి ముగ్ధురాలైంది. అమ్మ ఇట్లుంటుందా మ్యారేజ్ బ్యూరో, అమ్మ ఇట్లుంటుందా అని. అన్న నేనేం చేయగలుగుతా చెప్పండి సార్, ఈశ్వర్ సార్, శ్రీనివాస్ సార్ అని చెప్పి తను ఎవ్వరం అడగని ఓకే. ఈ రూపకంగా మరి ఈరోజు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిందని తెలుసుకున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి ఇక్కడ శేఖర్ గౌడ్ అందరు చప్పట్లు కొట్టాలి. ఫస్ట్ ప్రైజు 1000 గోల్డ్, సెకండ్ ప్రైజు 15 రూపాయలు, థర్డ్ ప్రైజు 5000 రూపాయలు, ఫోర్త్ ప్రైజు కన్యాకుమారి. మా అమ్మ నాన్నని అక్క చెల్లని బావని అందరూ తీసుకొచ్చిన కానీ నాకు ఒక్కడికి అవకాశం ఉంటుంది కన్యాకుమారి, అంటే అందరికి ఉండదు. ఇది క్వశ్చన్. ఒక్క మనిషి అయినా కానీ ఎక్కువ ఫ్యామిలీతో తీసుకొస్తాడు. వాళ్లకు పుట్టుకూలితో సహా మొత్తం టోటల్గా మనము సౌకరిస్తాము. జోబ్లీ చేసుకోవాలి. వివిధ పెళ్లి చేసిన వాళ్ళకి మనం ఆ రోజు సౌకరిస్తున్నాం. 260 మంది ఎంపిక చెప్పండి మీరు మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో 7 అవార్డులు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి అందులో గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు, తర్వాత శ్రీ మహానంది అవార్డు, ఐకాన్ అవార్డు, తర్వాత మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు, ఉత్తమ సేవారత్న అవార్డు, శ్రమశక్తి అవార్డు. ఈ 7 అవార్డులు కూడా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో అత్యధిక పెళ్లిళ్ళు చేసిన వారికి వారి వారి కేటగిరీల ప్రకారంగా వారికి ఒక అవార్డు బహుకరిస్తాము. అది ఇదే నెలలో 27వ తేదీ బుధవారం బక్రీద్ ఉంది. ఆ రోజు ప్రధాన హాల్లో సుమారు 2000 మంది సభ్యులతోటి ఆ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఆ వేడుకకు మరి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు,
ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల అధినేతలు, అదేవిధంగా వివిధ కులాల రాష్ట్ర అధ్యక్షులు, ఇట్లా అన్ని రకాల మరి ఈ యొక్క సమాజంలో సేవలు అందిస్తున్న వాళ్ళు పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ అందరినీ కూడా గౌరవిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. వారి చేతుల మీదుగా మరి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో అత్యధిక పెళ్లి చేసిన వారికి ఈ యొక్క అవార్డులు ఇచ్చి వారికి గౌరవిస్తాము. ఇది 5వ సంవత్సరం ఇది మేము పూర్తి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా రవీంద్ర భారతిలో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది స్టార్ట్ చేసింది కూడా మేమే, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్. మరి ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నది. ఇది తెలంగాణలోనే ఉన్నది. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక మ్యారేజ్ బ్యూరో సాధారణమైన వ్యక్తి మరి ఒక అవార్డు తీసుకుంటున్నాడు అని అంటే అది తెలంగాణలో, అది హైదరాబాద్లో, అది తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్. అది బుర్ర శ్రీనివాస్ గౌడ్ వ్యవస్థాపకుల అధ్యక్షులు. ఈ యొక్క మా యొక్క టీము ఏదైతే కార్యవర్గ కమిటీ ఉందో, అదేవిధంగా ఉత్సవ కమిటీ ఉన్నదో, ఇవంతా కూడా అందరి కలయికలతో, అందరి తోడ్పాటుతోటి, సహాయ సహకారాలతోటి, ఆర్థిక సాయం కానీ సమయపరంగా కానివ్వండి, ఇట్లా అన్ని రకాలుగా అందరి తోడ్పాటుతోటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున మేము జరుపుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఈ అవార్డులన్నీ కూడా ఆవిష్కారం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు వచ్చారు. అదేవిధంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు, అదేవిధంగా గోపా ప్రెసిడెంటు బండి సాయన్న గౌడ్ గారు వచ్చారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అధినేతలు మరి సామ స్వరూప గౌడ్ గారు, అదేవిధంగా మామిళ్ళ మాధవి గారు, అదేవిధంగా దేవిక గారు, ఇలా మరి మా యొక్క కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథి